తాడేపల్లి క్యాంప్ కార్యాలయం ఫర్నిచర్ వ్యవహారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ వెనక్కి తీసుకెళ్లాలని, అందులో కొంత ఫర్నిచర్ విలువ ఖరారు చేస్తే చెల్లిస్తామని తాము చేసిన అభ్యర్థనపై సాధారణ పరిపాలన శాఖ అధికారులు స్పందించడం లేదంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్లప్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏడాది అక్టోబర్ 2న తాము ఇచ్చిన వెంటపై నిర్ణయం తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాక పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వ్యాజ్యంలో తప్పులు సరిచేస్తూ అనుబంధ పిటిషన్ వేశామన్నారు. పిటిషనర్ సమర్పించిన వెంటనే పరిగణలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ఈ వ్యవహారం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, డిప్యూటీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. విచారణ 3 వారాలకు వాయిదా వేశారన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. అప్పట్లో కోడెల తన ఇచ్చినటువంటి ఫర్నిచర్ని వాళ్ళ అబ్బాయి షాప్లో పెట్టాడు అన్నటువంటిదే ప్రధానమైనటువంటి అంశం. దాన్ని అప్పుడు వైసీపీ హైలైట్ చేసింది. ఆ తర్వాత ఆయన మీద చోరీ కేసు పెట్టింది ఫర్నిచర్కి సంబంధించి. దాంతో ఆయన సూసైడ్ చేసుకున్నారని వీళ్ళు, లేదు కుటుంబ కలహాల వల్లనే సూసైడ్ చేసుకున్నారని అప్పుడు వైసీపీ చెప్పుకొచ్చింది. ఏది నిజం అన్నటువంటి భగవంతుడికి ఎరుక. కాకపోతే ఆ కక్ష ఇప్పుడు తీర్చుకోవాలంటే జగన్ని ఫర్నిచర్ దొంగ అన్నటువంటిది ఆ మధ్యన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ వాళ్ళు ఓపెన్గా కోర్టుకు వెళ్ళి మా దగ్గర ఉన్న ఫర్నిచర్ తీసుకుపోండి అంటారు. సాధారణంగా ఏంటంటే ఎవరు మంత్రిగా ఉన్నా సరే ఫర్నిచర్ ఇస్తారు ఎవరికైనా సరే. ఆ ఫర్నిచర్ ఆ తర్వాత వాళ్ళు దిగిపోయేటప్పుడు ఆ ఫర్నిచర్కి సంబంధించినటువంటిది తిరిగి తీసుకెళ్ళడం కానీ లేకపోతే దానికి తగ్గ డబ్బులు పెట్టుకోవడం కానీ చేస్తుంటారు. ఇది కామన్గా జరిగేటటువంటిది. దాని విషయంలో ఇప్పుడు కావాలని కొంత హల్చల్ చేస్తూ ఉన్నారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు.